అనుచరులు ఉన్నారంటారా లేదా అధికారిగా బోట్స్ ఎలా సీజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు? బోట్లు యజమాన్యాలు తప్పు చేస్తే వాళ్ళు సీజ్ చేస్తారు. అదే సార్ యాజమాన్యం అంటే మీ అనుచరులే వాళ్ళు ఏదన్నా వాళ్ళే ప్రాసెస్. ఎవరు చెప్పాడు నా అనుచరుడని? నువ్వు చెబుతావా? అంటే అడిగా సార్ బోట్స్ మ్యాన్లే వాళ్ళు ఎవరు నువ్వు చెబుతావా నా అనుచరుడని? బయట అనుకునేది ఎవరు అనుకుంటున్నారు? బాబు, డిపార్ట్మెంట్ ఉంది, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్, రెవెన్యూ ఉన్నాయి, వాళ్ళంతా చూసుకుంటున్నారు. మీరు ఊరికి ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించి చేయండి. నోటుకు వచ్చినట్టు మాట్లాడటం సరైనది కాదు. నువ్వు తమ్ముడు గోదావరి బ్రిడ్జ్ దగ్గర నిబంధనలు చేస్తుంటే మరి ఎమ్మెల్యే అనుచరులు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు నియంత్రించక్కర్లేదు. ఎవరు చెప్పారు ఆ ఎమ్మెల్యే అనుచరుడని? నోటుకు వచ్చినట్టు రాస్తే ఊరుకునేది లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎవరైనా ఎవరు డిపార్ట్మెంట్ చూస్తుంది, డిపార్ట్మెంట్ చూస్తుంది. నువ్వు తగ్గక నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావేమో, పోయి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావేమో, అక్కడికి వెళ్ళి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావేమో నీ డబ్బుల కోసం. మీ మీద కాదు, నీలాంటి వాళ్ళ మీద, అందరి మీద కాదు. కాతేర్లో అసలు షడాప్ అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ వాళ్ళనే మాట మాట్లాడదు. కాతేర్లో పర్మిషన్ ఇవ్వలా, కాతేర్లో ఈరోజు పర్మిషన్ ఇవ్వలా. ఒళ్ళు దగ్గర ప్రెస్ అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. నీ మనిషిని అంటావు ఏంటి? నువ్వు పోయి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తావు డబ్బుల కోసం, మళ్ళీ పోయి బ్లాక్మెయిల్ చేస్తావు డబ్బుల కోసం. రాయ్, ఏం రాస్తావు? రాయ్, ఏం పీకుతావు? పీక్ అక్కడ. పత్రిక ముసుగులో నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు అంటే కుదరదు. నువ్వు రాస్తావు. ఎవరు చెప్పాడు ఎమ్మెల్యే మనుషులని? కాతేరులో అసలు ర్యాంపులో పర్మిషన్ ఇవ్వలా, కాతేరులో పర్మిషన్ ఇవ్వలా. ఛాలెంజ్ చేస్తున్నా ప్రెస్ మీడియా, నీకు చెప్తున్నా. కాతేరులో రూరల్లో పర్మిషన్ ఇవ్వాలా ఈ రోజు దాకా. నీ నోటుకు వచ్చినట్టు రాత్రి మాట్లాడదాం అంటే అది సిటీ ఏరియాలో ఇచ్చారు, రూరల్లో ఇవ్వలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ వరకు నీకు చెబుతున్నా, నీ ఒక్కడికే ఆర్డర్ ఇస్తున్నా. ఏదో అనుకుంటున్నావేమో. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ దర్శన్. నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నా దగ్గర ప్రయోగించక. పత్రిక ముసుగులో బ్లాక్మెయిల్ నేను మీడియాను గౌరవిస్తా. నీలాంటి బ్లాక్మెయిల్ లిస్ట్ కాదు, నీలాంటి బ్లాక్మెయిల్ లిస్ట్ కాదు. నీ మనుషులు అంటావు, నా మనుషులు అంటావు. ఎవడురా చెప్పింది? ఎక్కడ? ఎవడు చెప్పాడు? అక్కడ రాసుకో, గీసుకో, రాసుకో, గీసుకో. ఏం రాస్తావు? రాసుకో, గీసుకో. వాస్తవాలు లేకుండా, వాస్తవాలు లేకుండా గీసుకో. నువ్వు అన్నా, నువ్వు చెప్పిన విధానం తప్పు. నా మనుషులు అన్నావు. కాతేరులో అసలు ర్యాంపులు ఇవాళ కూడా పర్మిషన్ ఇవ్వలా. సవాల్ ఇస్తున్నా. రూరల్లో ఈరోజు కూడా పర్మిషన్ ఇవ్వలా ఎవరికి. వెంకటనగరం కానీ కాతేరు కానీ అసలు ర్యాంపులే ఇవ్వలా. ఎలా రాస్తావు నా పేరుతోటి? రాసావు కనుకనే నీ ఎమ్మెల్యే గారు మనుషులని చెప్పారు. నేను అంటున్నా, అసలు పర్మిషనే ఇవ్వండి, అసలు పర్మిషనే ఇవ్వండి. ఈ రోజు వరకు ఏ సొసైటీకి పర్మిషన్ ఇవ్వాలా. ఆ సొసైటీలు పనిలోనే లేవు. సిటీ ఏరియాలో జరిగే తీసుకొచ్చారు. రూరల్లో బాగుందామంటే నువ్వు బ్లాక్మెయిల్ చేద్దామంటే నేను దద్దమనేం కాదు. ఎవరెవరు అన్నీ ఉన్నాయి. ఎవడండి నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పుగా మాట్లాడావు, నువ్వు తప్పుగా మాట్లాడావు. నీ పేపర్ ఏ పేపర్? ఏ పేపర్? ఏ పేపర్? ఏ పేపర్?
ఒక నిమిషం తప్పుకో. బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, బ్లాక్మెయిల్ చేస్తున్నారని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోతే ఏంటి జాబితా తెప్పించుకోండి. వినవయ్యా, నీ పేపర్ను అడ్వర్టైజ్మెంట్ అడిగితే ఇవ్వకపోతే మేము రాస్తామండి. ఏం రాస్తే పీక్కోండి మీ పేపర్. నువ్వు బాధ్యతాయుతంగా వాళ్ళ వివరణ తీసుకునే రాస్తాం. మీ పేపర్ పీక్కోండి. రాయమండి, అంత ఇమేచ్యూర్ గా ఉండదు. మీరు పార్టీ గారు అందరినీ ఒకే గాడి కట్టేస్తారు. అందరినీ కాదు, నిన్ను మీ పేపరు మీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోతే రాస్తామని చెప్పారు వీళ్ళు. అర్థమైన రాతలు రాసి రాజా నేను సీనియర్నే. అర్థమైన రాతలు రాద్దామంటే తాళరెడ్డి నేను సిద్ధంగానే. ఐ డోంట్ కేర్ ఫర్ యూ. మీ వాళ్ళే వచ్చి అడిగారు, అడ్వర్టైజ్మెంట్ నీ పేపర్ సర్క్యులేట్ ఎంతో నాకు తెలియదు. నీ పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఎంత ఇవ్వాలో నాకు అనవసరం. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేసి మేము రాస్తామండి, ఇదే పేపర్ రాస్తామండి మేము మీ మీద. ఏం బిగుతారు నన్ను రాసి. తమాషా నేనే పిరికాండి అనుకోక. మీ పేపర్ గొప్పదేం కాదు. మీ వ్యాపారాలు మీకు ఉన్నాయి, మీ యాజమాన్యాలకి. మీ బ్లాక్మెయిల్ నాయకులు విలువలు లేకుండా ఉన్నది. కొంతమంది పాత్రికేయులు విలువలు ఉండవు, దాంట్లో మీరున్నారు. మీకు విలువలు లేక పాత్రికేయుల ముసుగులో బ్లాక్మెయిల్ చేయొద్దు. పాత్రికేయ ముసుగులో బ్లాక్మెయిల్ చేయక మేము చదువుకున్నాం, మాకు విజ్ఞానం ఉంది. నీ అడ్డమైన రాతలు రాద్దామంటే నువ్వు అడ్డమైన రాతలు రాద్దామంటే గీక్కో అంతే. మళ్ళా చదువుతున్నా గీక్కో. నువ్వు రాగా నువ్వు బ్యాక్ అయితే నువ్వు రాగా నువ్వు రాసుకో. ఏం రాసుకుంటావు రాసుకో, ఏం బీక్కుంటావు బీక్కో. తమాషా అదో క్వశ్చన్ అదో క్వశ్చన్. నువ్వేమో బురదేద్దాం నేను తుడుచుకుంటా. నువ్వు బురద నేను తుడుచుకుంటా. నువ్వు బురదేద్దాం నేను తుడుచుకుంటా. చాలు ఆపు చాలే చాలే. నేను ఇరిటేట్ కాదు. ఒకటి గతంలో జరిగిన తప్పుల మీద విచారణ జరుగుతున్నాయి మీరు అడిగిన దానికి.